ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో భారీ ప్రచారాలకు ప్లాన్ చేసింది హస్తం పార్టీ. జాబితాలోని మిగతా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నెల 19న అభ్యర్థుల లిస్టును విడుదల చేయనున్నారు. టికెట్ల కోసం ఆశావహులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. ఏఐసీసీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. తన సతీమణి టికెట్ కోసం జగ్గారెడ్డి సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన రాహుల్తో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగానే ఎన్నికల రణరంగంలోకి దూకనుంది కాంగ్రెస్. ఇప్పటికే ప్రజా దీవెన సభలతో ముమ్మర ప్రచారం చేస్తున్న రేవంత్ మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ ప్రచార వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? సూర్య, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల కోసం భారీగా ప్రచార సభలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధిక స్థానాలు తమ కోటాలో వేసుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 14 పార్లమెంటు స్థానాలు తాము గెలుస్తామనే ఒక ధీమాతో ఉంది. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 4 పార్లమెంట్ అభ్యర్థులను మొదటి లిస్టులో ప్రకటించింది. మహబూబ్నగర్, అదేవిధంగా మహబూబాబాద్, అదేవిధంగా జహీరాబాద్, నల్గొండ 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసింది. ఇక 13 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఇప్పటికే బీజేపీ 15 స్థానాలు ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసింది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థుల విషయంలో ఇప్పటి వరకు ఇంకా మిగతా స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ లేదు. ఈ నెల 18వ తేదీ స్క్రీనింగ్ కమిటీ, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఫైనల్ చేసి దాదాపు సెకండ్ లిస్టులో 9 నుంచి 11 అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 19న రెండో లిస్టు పార్లమెంట్ అభ్యర్థులు ప్రకటన ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రకటన చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైతే అభ్యర్థులు ప్రకటించాలో వారంతా కూడా ఈసారి పార్లమెంట్ టికెట్ దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దల వద్ద తాము ఈసారి గెలవడానికి ఉన్న అవకాశాలను చెప్పుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మెదక్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ముంబైలోని రాహుల్ గాంధీ న్యాయ జోడో యాత్రలో పాల్గొని ఆయనను విజ్ఞప్తి చేశారు. ఈసారి మెదక్ టికెట్ తన సతీమణి డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి కేటాయించాలని ఒక విజ్ఞప్తి చేశారు. ఆయనతో పాటు కీలకంగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు కూడా ఈసారి టికెట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారం విషయానికి వస్తే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఓటేయాలని ఇప్పటికే ఆయన తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దీవెన సభలతో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన ఈ సభలకు సంబంధించి ఇప్పటివరకు 5 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభలు నిర్వహించింది. మొదటిది ఆదిలాబాద్లో నిర్వహించింది. ఆ తర్వాత మహబూబ్నగర్, అదేవిధంగా కొడంగల్లో, అంటే మహబూబ్నగర్ పార్లమెంట్లో 2 సభలు నిర్వహించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఖమ్మము, మేడ్చల్, మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి ఒక సభ, ఇక చేవెళ్ళలో కూడా ప్రజా దీవెన సభ నిర్వహించింది. ఇక ఈ ప్రజా దీవెన సభలు 100 రోజుల ప్రభుత్వ పాలన, అదేవిధంగా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేసిన పథకాలను తెలంగాణ ప్రజలకు చెప్పి ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. ఇక ఈ రిఫరెండంగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు విపక్ష పార్టీలకు. ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇది విపక్షాలు సవాల్ స్వీకరిస్తాయా లేదా అని మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. ఇక కేవలం రాష్ట్ర పార్టీ, ముఖ్యమంత్రే కాదు, ఇక జాతీయ పార్టీకి సంబంధించిన గాంధీ కుటుంబం నుంచి భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ సభలను కూడా ఈసారి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. త్వరలో అభ్యర్థుల సెకండ్, అదేవిధంగా 3rd లిస్టు పూర్తయిన తర్వాత వెంటనే జాతీయ పార్టీల నేతల ప్రచారకు సంబంధించిన సభలను కూడా
ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి చేసిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటి ద్వారా అంటే ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేసిన స్కీమ్స్ భర్తీ చేసిన ఉద్యోగాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఒక అంశాన్ని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. ఈసారి అత్యధికంగా పార్లమెంటు స్థానాలు సాధిస్తామనే ఒక ధీమాలో ఉంది. ఇప్పటికే బీజేపీ కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరుస సభలు ప్రచార సభలు ప్రారంభించడంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలతో పాటు జాతీయ పార్టీ కీలక నేతలతో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు.